హాయ్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు నివాస్ డైరీస్. ఏంటి ఫేస్ కనపడకుండా రోడ్ చూపిస్తాను అనుకుంటారా? సో ఈరోజు అయితే చిన్న రోడ్ ప్లాన్ చేశాను కదా, వెళ్తా ఉన్నాను. ఫారెస్ట్, నల్మల ఫారెస్ట్. సో నేను ఎలాగో రెగ్యులర్గా చూస్తూనే ఉంటాను ఫారెస్ట్ ఇది. సో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి అడైతే వీడియో పెట్టి స్టార్ట్ చేశాను. చూస్తూనే ఉన్నానండి. కానీ ఫారెస్ట్ చాలా బాగుంటుంది, గ్రీనరీ బాగుంటుంది కదా. నివాస్ డైరీస్ ఇది ఒక కొత్త ఫారెస్ట్ అయితే చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. లాంగ్ డ్రైవ్, సో చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో 100% సేఫ్. ఈ ఫారెస్ట్లో ఇబ్బంది ఏం లేదు. సో నీకు అనిమల్స్ అటాక్ కూడా ఏం ఉండదు. సో ఇబ్బంది ఉండదు, నీట్గా ఉంటుంది, వచ్చి బాగుంటుంది. నాకైతే ఈ ఫారెస్ట్లో డ్రైవ్ చేయాలంటే మాత్రం చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే చాలా బాగా. నువ్వు కనీసం అంటే ఒక 200-300 కిలోమీటర్లు సింగిల్ ఫారెస్ట్ పెట్టినా కానీ డ్రైవ్ చేస్తాను. ఎందుకంటే అంత బాగా ఇష్టం ఫారెస్ట్ అంటే. ఈసారి ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్, బైక్ డ్రైవ్ చేద్దాము. అన్ని లొకేషన్ చూపిస్తూ తీసుకెళ్తాయి. మిమ్మల్ని చూస్తూనే ఉండండి. మరి కొత్త వాళ్ళకి అనేది ఈ రోడ్ అనేది కొంచెము కన్ఫ్యూజ్ అవుతారు. అంటే రోడ్ కటింగ్స్ ఎక్కువ, ఆపోజిట్లో వెహికల్స్ ఏమొచ్చి అర్థం కాదు కాబట్టి చికెన్ మీద రెగ్యులర్ తిరిగే వాళ్ళకైతే ఫుల్ నోటెడ్. నాకైతే ఈ రోడ్ కళ్ళు మూసుకుని వదిలేస్తా బండిని, అంత కంఫర్ట్గా ఉంటుంది రోడ్. అది చాలా బాగుంటుంది. ఇటైతే ఇది గుండ్ల బ్రహ్మేశ్వరం అంటారు దీన్ని. సో లోపలికి వెళ్తే టైగర్ జోన్ ఏరియా ఇది. ఇదంతా లోపలికి టైగర్ జోన్. ఆల్మోస్ట్ లోపల ఒక 8 కిలోమీటర్స్ అట్లా లోపలికి వెళ్ళాము అంటే టైగర్స్ అన్ని ఆల్మోస్ట్ వాటర్ తాగడానికి అక్కడే ఆల్మోస్ట్ పెద్ద ఇది ఉంది లోపల, చెరువులాగా. అక్కడికి వచ్చి ఉంటాయి అన్ని. వీటిని క్రాస్ చేస్తారు. వీటిని క్రాస్ చేస్తే మీకు లొకేషన్ బాగుంటుంది. ఇది మనకి డిస్టర్బెన్స్ అవుతాయి. ప్రతి పేజీలోనూ ఉంది ఎంతో జ్ఞానం. తెలుసుకుందాం రండి సరికొత్త విషయాలు. మన ఛానల్లో ఉన్నాయి ఎన్నో విశేషాలు. ఎప్పుడు డ్రైవ్ చేసిన ఈ రూట్లో బోర్ అనేది అనిపించదు నాకు, అంత బాగా ఇష్టం. అప్పట్లో ఎక్కువ బైక్లో వచ్చేవాడిని. నేను ఈ రూట్లో బైక్లో వచ్చేవాడిని. అట్లా వెళ్ళేసి బైక్ తిరిగేవాడిని బాగా. ప్రకృతి అందాలు, పర్యాటక స్థలాలు, రుచికరమైన వంటలు, మరెన్నో ముచ్చట్లు, నిజ జీవిత కథలు, సరికొత్త అనుభవాలు ప్రతిరోజు ఇది వచ్చేసి లోపల జంగిల్ ఫారెస్ట్ ఉంది లోపల. ఇక్కడ స్టే చేయడానికి కూడా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ కూడా ఉండాలి, అందులోంచి బుక్ చేసుకోవాలి రూమ్స్. సో జంగిల్ ఫారెస్ట్ రైడింగ్ లోపల తీసుకెళ్తారు లోపలికి. లోపల టైగర్ జోన్ ఏరియాకి నల్లమల జంగిల్ క్యాంప్ ఇది. సరికొత్త వీడియోలు, ట్రెండింగ్ విశేషాలు, నీకు నచ్చేలా లోపల రిసార్ట్స్ అవి, మనసున్న మాటలు, అవన్నీ రిసార్ట్స్ చిరునవ్వులు పూయించే క్యాంప్. వినోదాల లోకం. మన ఇవన్నీ రిసార్ట్స్. డైరీసి అందరికీ అనుకోకుండా జర్నీ చేయాల్సి వచ్చింది. సో ఇంట్లో విందుని, పిల్లల్ని ఎవరిని తీసుకొని రాలేదు, ఒక్కనే వచ్చాను. పని చూసుకొని వీటికంతా నంద్యాల వెళ్ళాను. అమ్మ వాళ్ళు ఉన్నారు నంద్యాల ఉండేది. చిన్న పనులు చూసుకొని రిటర్న్ వస్తా ఉన్నా. చూసుకోవాలి. మా పిల్లలకు కూడా చాలా ఇష్టం ఈ ఫారెస్ట్ అంటే. ఎప్పుడు సిటీనే కాదండి, అప్పుడప్పుడు నేచర్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉండాలి. సో నాకు నేచర్ అంటే బాగా ఇష్టం. అందుకే లోన్లీగా ఉండాలన్నా, నేచర్తో ఎక్కువ కనెక్ట్ ఉండాలన్నా చాలా ఇష్టము. సిటీలో కొన్ని తక్కువ కాబట్టి అప్పుడప్పుడు మనకు ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. అందుకే డ్రైవ్ కూడా నేను ఫారెస్ట్లో చాలా స్లోగా వెళ్తా, పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తా వెళ్తాను డ్రైవ్ని.
చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కొంచెం బూస్ట్ ఉండిద్ది కదా, కొంచెం చేస్తే చాలా బాగుంటుంది. మాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది మంచి మంచి వీడియోస్ కంటెంట్ చేయడానికి. సో నెక్స్ట్ నేను కంటెంట్ తీస్తే అర్థమైనంత వరకు నీకు స్క్రిప్ట్ కంటెంట్ కూడా ప్లాన్ చేద్దామని చూస్తున్నాను. సిరీస్ లాగా ప్లాన్ చేద్దాము చూస్తున్నాను. స్క్రిప్ట్ రెడీ అవుతుంది. అయితే అది కూడా ఒకసారి కంటిన్యూ, అది కూడా మంచిగా ఎపిసోడ్ వైజ్గా చేసుకుంటూ వస్తా బాగుంటుంది. అప్పుడప్పుడు మధ్యలో మీకు కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అన్నట్టు. వీడియోస్తో పాటు షార్ట్స్ చూస్తున్నారా? షార్ట్స్ ఎంతమంది చూస్తున్నారు కామెంట్ చేయండి. ఎక్కడెక్కడి నుంచి ఏ ఊరు నుంచి చూస్తున్నారు? మన సబ్స్క్రైబర్స్లో ఏమన్నా నంద్యాల సైడ్ వాళ్ళు ఉన్నారు ఎవరన్నా ఉంటే గానా కామెంట్ చేయండి. నంద్యాల అసలు ఇటు సైడ్ నంద్యాల డిస్ట్రిక్ట్ సైడ్ ఈ ఫారెస్ట్ బాగా ఐడియా ఉన్న వాళ్ళు, మా హ్యాపీ చిన్నప్పుడు ఈ ఏరియాలో నిలబెట్టేసేసి ఫొటోస్ తీసేవాడిని బాగా. ఇష్టం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇదే మన నివాసుదైరి. ఇప్పుడే ఫారెస్ట్ అయితే అయిపోయింది. చిన్న పని ఉండి దిగేసి కింద చిన్న పని చూసుకొని మళ్ళీ మూవ్ అవుతున్నాను. సో చూడాలి మళ్ళీ ఎట్లా అవుతుందో చూసుకొని వెళ్ళాలి. బ్రేక్ టైం. పిల్లలు ఉంటే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. పిల్లలు ఒక్కసారి అంటారు కేవలం ఈ వ్యూ చూడని కోసము ఓపెన్ టాప్ కొనుక్కోడు అడిగే కారు, అదైతే బాగుంటుంది ఫారెస్ట్లో వెళ్ళడానికి అని అడుగుతారు పిల్లలు మాత్రం. చూద్దాం, నిదానం చూసి తీసుకుందాం, నిదానంగా తర్వాత తీసుకొని చూద్దాం. సింగిల్గా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుంటే ఏదో బోర్గా ఉంటుంది కానీ పీస్ఫుల్గా వెళ్ళే వాళ్ళకి చాలా వరకు ఇంట్రెస్ట్ చూపుతారు సింగిల్ డ్రైవింగ్ అనేది. సో నాకు సింగిల్ డ్రైవింగ్ అంటే బాగా ఇష్టము. సో అట్లాగని చెప్పేసి ఫ్యామిలీని కాదు, ఫ్యామిలీనే సింగిల్గా అప్పుడప్పుడు ఒక్కడిని లాంగ్ డ్రైవ్ అట్లా వెళ్తూ ఉండాలి. నాకు అది ఫస్ట్ నుంచి అలవాటు ఉంది కొంచెం. కాకపోతే అప్పట్లో బైక్లు వెళ్ళేవాడిని, ఇప్పుడు కొంచెం కార్లు వెళ్తాను అంతే తేడా. కానీ బైక్లో కూడా డ్రైవింగ్ చేయాలంటే ఇంట్లో కొంచెం టైం సెట్ కాదు. సపరేట్గా బైక్ డ్రైవింగ్కి వెళ్ళామంటే మళ్ళీ డ్యూటీ లీవులు పెట్టుకోవాలా, నేను రోజులు లీవ్ పెట్టుకోవాలా. చూద్దాం. కానీ ఒకసారి మాత్రం ప్లాన్ చేయాలని చూస్తాను, లడాక్ ప్లాన్ చేయాలని చూస్తున్నా. అది కుదరడం లేదు టైం. అది కుదిరితే ఒక 15 days లాంగ్ డ్రైవ్ వేస్తాను, బైక్ డ్రైవింగ్ చేస్తాను. కార్ కాదు కానీ బైక్ డ్రైవింగ్ లడాక్. ఓకే, గుంటూరు టు లడాక్ ప్లాన్ చేసి ఒక సిరీస్ చేసి చూపిస్తాను మీకు ఎట్లుంటారో. సో నిదానంగా కాబట్టి డ్రోన్ కొనుక్కొని మంచి మంచి లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి. చూద్దాం, ఇవన్నీ మంచిగా ఒకటి స్టెప్ బై స్టెప్ అన్నీ ఒకేసారి అంటే సెట్ కాదు, లీవ్లు సెట్ కావు, అన్నీ సెట్ చేసుకోవాలి. కాబట్టి కొంచెం అన్నీ పక్కగా ప్లాన్ చేసుకొని లడాక్ ప్లాన్ చేద్దాం ఒకసారి. ఫ్యామిలీతో అయితే చేయలేంలే. సో సింగిల్గా వెళ్ళేసి ఒకసారి లాంగ్ డ్రైవ్ వేసేస్తా, చూపిస్తాను. బాగుంటుంది ఈ సీజన్లో, మేబీ అంతేలే, ఈ సీజన్లో బాగుంటుంది లొకేషన్స్ కూడా. చూద్దాం ఒకసారి వెళ్ళేసి. అయిపోయింది. సో ఫారెస్ట్ అయితే ఇప్పుడే అయిపోయింది. సో నెక్స్ట్ కమింగ్ వచ్చేసి గిద్దలూరు వస్తుంది. సో అక్కడ బ్రేక్ తీసుకుందాం కొంచెము. గిద్దలూరులో మేబీ కాఫీ టీలు అయితే తాగనులే, జస్ట్ వాటర్ తాగేసి లేదంటే బ్లాక్ కాఫీ ఏమైనా తాగేసి, డ్రైవింగ్ కదా నిద్ర రాకుండా ఉంటుంది, అందుకు కొంచెం తాగుదాం. బ్లాక్ కాఫీ ఏమైనా తాగేసి మళ్ళీ అక్కడ నుంచి మూవ్ అవుదాం, వెళ్ళిపోతుంది. సింగిల్గా వెళ్తూ ఉన్నాను అంటే మా బిందు మేడం ఎన్నిసార్లు ఫోన్ చేస్తుందో, ఎక్కడ దాకా వెళ్ళావు, జాగ్రత్తగా వెళ్ళావా, నిదానంగా వెళ్ళు, స్పీడ్ వెళ్ళ మాకు, స్లోగా వెళ్ళు, అక్కడక్కడ ఆగుతూ ఉండు, నిద్ర ఆపుకో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎన్ని చెప్తారు తెలుసా. అమ్మయ్యా, ఆ రూల్స్కే
స్లో అయిపోతాం బండి అన్ని రూల్స్ చెప్తుంది. కానీ భయం, ఎవరి భయం వాళ్ళకు ఉంటుందిలే, కాదనలేదు. నేనైతే జాగ్రత్తనే వెళ్తుంటాను ఎప్పుడు. దేవుని అయితే ఇప్పటికైతే ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేదు, మంచిగానే వెళ్తూ ఉంటాను. ఆ టెన్షన్ ఆమెది, కొంచెం స్లోగా రా, స్లోగా వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా స్లోగా రా అంటే, రొట్టికి వెళ్ళినా కూడా అంతే, కొంచెం స్లోగా ఏదైనా అంటది, నిదానంగా అది ఇదని అంటది. కానీ అంతే భయం. పడితే చాలు కాదు, జంతువు కాదు మనిషే. ఎవరో ఎవరో దాన్ని చీరు చీరు నవ్వుల్లో చిన్నారి గుబ్బల్లో చీకటి దీపం పెట్టాలో. నివాస్ డైరీస్ ఇది ఒక కొత్త ప్రయాణం, ప్రతి పేజీలోనూ ఉంది ఎంతో జ్ఞానం. తెలుసుకుందాం రండి సరికొత్త విషయాలు, మన ఛానల్లో ఉన్నాయి ఎన్నో విశేషాలు. ఇందాక వచ్చాను ఊరి నుంచి, స్నానం చేసేసి రెడీ అయ్యాను. మరి ఏదో బయటకి ఏదో డిమార్ట్ కాడికి వెళ్ళాలంటుంది. చూడాలి, మరి వెళ్ళేసి ఆమెకి ఏమైనా కావాలని ఇప్పించాలి, చూడాలి. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు, రాలేదు ఇంకా. వాళ్ళు వస్తే వాళ్ళని కూడా చూడాలి. ఇంకా చూద్దాం. ఫస్ట్ అయితే మా మేడం డిమార్ట్కి ఏదో పోవాలంటుంది, చూద్దాం. రెడీ అయిన తర్వాత వెళ్ళేసి వద్దాం, వచ్చాక వీడియో కంటిన్యూ చేస్తా. డైట్ అయితే రెడీ చేసుకున్నాను. నేను రెగ్యులర్గా చూపించలేదు డైట్. సో ఈరోజు మీల్ వచ్చేసేసి చికెన్ సలాడ్ విత్ యోగట్. సో యోగట్ ఒక 200 గ్రామ్స్. సో చికెన్ సలాడ్, చికెను, టమాటా, కీరా, క్యారెట్. సో ఈ 200 గ్రామ్స్ చికెను. అది ఈరోజు మీల్ ఇది. సో మీల్ తినేసేసి బిందుకి ఏదో డిమార్ట్లో ఏదో పని ఉందంటే ఎలా డిమార్ట్కి సరుకులు డిమార్ట్కి వెళ్ళాలంట. తను కూడా ఇప్పుడే ఇంట్లో ఉంది. తినేసేసి ఈరోజు నాకు కాప్స్ లేదు, ఓన్లీ సలాడు, యోగట్, అంతే రెండే ఈరోజు. తినేసిన తర్వాత ఏదో డిమార్ట్లో పని ఉందంట, డిమార్ట్లో చిన్న చిన్న గ్రాసరీస్ ఏదో కావాలంట, తీసుకొని వచ్చేద్దాము. అవకాశం రాలేదు ఇంకా, వాళ్ళు వస్తే వాళ్ళతో పాటు వీడియో కంటిన్యూ చేస్తాను. సో డిమార్ట్లో ఛాన్స్ ఉంటే కానీ డిమార్ట్ వీడియో కూడా చూపిస్తాను, నేను తీయను, ఆమె తీస్తుంది. డిమార్ట్లో చూసుకొని చేద్దాం. డైట్ ప్రస్తుతానికి కదా డైట్ తినేద్దాం. వీలు కాకపోతే కాదు, వీలైతేనే వెళ్దాం. మళ్ళీ ఆహా వీడియో డిమార్ట్ లో వీడియో. ఓకే ఓకే, తినేసేసి ఇలా చూద్దాము. ఏ పోను కాప్స్ అయితే నాకు తగ్గిపోతుంది, ఓన్లీ సలాడు వీటి వరకే అయిపోతుంది, కాప్స్ అయిపోతుంది. కానీ ఈ కాంబినేషన్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇది యోగట్ సలాడు సూపర్ ఉంటుంది కాంబినేషను. సో ఎవరికైనా నచ్చితే కన్నా చేసుకొని తినండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. సో ఆయిల్ అనేది ఏమి ఉండదు, మళ్ళీ జస్ట్ మ్యాగ్నేట్ చేసుకోవడము. ఈసారి నెక్స్ట్ టైం ఈ చేసేటప్పుడు ఎయిర్ ఫ్రైలో పెట్టాను, చాలా బాగుంటుంది. ఒకసారి ఈసారి నెక్స్ట్ టైం చేసేటప్పుడు చూపిస్తా. లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి నేను కూడా లేను ఊర్లో. సో వస్తాను టకటక రెడీ చేసేసుకొని తినేస్తున్నాను. కదా డిమార్ట్కి వెళ్దాం. ఓకే, పిల్లలు వచ్చాక వీడియో కంటిన్యూ చేద్దాం. అబ్బా మర్చిపోయినా,
నివాసు డైరీస్ ఇది ఒక కొత్త ప్రయాణం, ప్రతి పేజీలోనూ ఉంది ఎంతో జ్ఞానము. తెలుసుకుందారండి సరికొత్త విషయాలు, మన ఛానల్లో ఉన్నాయి ఎన్నో విశేషాలు. ఒకవేళ వీలైతే పిల్లల్ని పికప్ చేసుకుందాము, లేదు అంటే వాళ్ళ బస్సు వస్తే బస్సులోనే వచ్చేస్తారు. పర్మిషన్ ఇస్తే పికప్ చేసుకుంటాను, లేదు అంటే గానా వాళ్ళ స్కూల్ నుంచి అట్లా వచ్చేస్తారు, డైరెక్ట్గా బస్కి వచ్చేస్తారు. డిమార్ట్కి వెళ్ళాక కలుద్దాం. డిమార్ట్లో అయితే సరుకులు తీసుకుంది, పిల్లల్ని అయితే పికప్ చేసుకున్నాము. అదిగో ఇద్దరు వెనక మధ్యలో బస్ ఆపి మరీ దిగారు, దిగేసి ఎక్కారు. ఇంటికి వెళ్దాం, ట్రాఫిక్లో ఎందుకు, ఇంటికి వెళ్ళాక మాట్లాడదాం.